ఈరోజు 5th డే కదా దుబాయ్ లో. నువ్వు ఎక్కడికి పోయినావు? నేను వెతకడానికి కూడా రావట్లేదు కనీసం. ఇక్కడ గోల్డ్ సాక్ అంటే ఇక్కడ బంగారం బాగా అమ్మబడును అనమాట. దిస్ ఇస్ దుబాయ్. మీ అమ్మ ఇప్పుడు నేను ఊళ్ళోకి పంపిందా కూరగాయలు కోసుకురామని ఫస్ట్ మీ అమ్మ నాలే. జాయ్ లుకాస్ అని తెలుగులో రాసింది. దగ్గర మెరిసిపోతుంది. 285 స్టోర్స్, 10 కంట్రీస్ నుండి వచ్చిన స్టోర్స్. ఒక వీధి వీధంతా స్ట్రీట్ ఫుడ్ ఉండడం చూసినాం కానీ వీధి వీధంతా బంగారం అమ్మడం ఇక్కడే అనుకుంటా. పిచ్చిగా పడేస్తారు గోల్డ్ షాప్లలో అయితే. ఐ థింక్ మా లైఫ్ లో మేము ఎప్పుడు ఇంత షాపింగ్ చేసి ఉండము. ఎట్ ఏ టైం కొన్ని లక్షలు ఖర్చు పెట్టాము. దీన్ని యాక్చువల్లీ ఇక్కడ మద్బీ అంటారు అనమాట. మండి అంటే వేరే చికెన్ ఇస్తారు. సో ఇప్పుడు నేను తీసుకున్న గోల్డ్ మీకు చూపిస్తా. గోల్డ్ షాపింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు 5th డే కదా దుబాయ్ లో. ఇవి మా అవుట్ ఫిట్స్. లెట్స్ గో. ఈరోజు మేము గ్లోబల్ విలేజ్ అని ఇక్కడ ఒకటి ఉంటది, అక్కడికి వెళ్తున్నాము. అదేంటో మీకు తెలుస్తుంది వెళ్ళాక. సో అక్కడికి వెళ్తున్నాము. తర్వాత గోల్డ్ షాప్స్ కి వెళ్దాము అనుకుంటున్నాము. ఇక్కడ గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి. ఇండియాకి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ డైలీ ఇక్కడికైతే వస్తున్నాం తినడానికి. నైట్ డిన్నర్ ఇక్కడే అవుతుంది. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వేరే దగ్గర మండి. మొన్న ఒక్కరోజు తిన్నాము. చికెన్ నూడిల్స్. ఇవి ఇక్కడ ట్రావెల్ కార్డ్స్ అనమాట. మనం ఫస్ట్ దుబాయ్కి రాగానే ఈ కార్డ్స్ తీసుకోవాలి. ఎక్కడైనా మెట్రో ట్యాప్ చేయాలంటే దీంతోనే ట్యాప్ చేయాలన్నమాట. బట్ దీన్ని రీఛార్జ్ చేయించుకోవాలి. కార్డ్ ఏమో 6 dirhams అమ్ముతారు. తర్వాత దీన్ని మనము రీఛార్జ్ చేయిస్తూ ఉండాలన్నమాట అయిపోతున్న కొద్ది. సో ఇప్పుడు రీఛార్జ్ చేపిస్తాం 100 dirhams. మెట్రో దిగేటప్పుడు హర్షతో పాటు నేను దిగినా అనుకున్నాడు. అట్లే వెళ్ళిపోయాడు అనమాట రష్ లో. ఇంకా రిటర్న్ రాలేదు. చూద్దాం ఏమంటాడు. ఇంకా రావట్లేదు. ఎటు వెళ్ళాడు ఈ ఇడియట్? నా గురించి పట్టించుకుంటలేడు రా. పోయిండు బయదాకా. అసలు ఎటో పోయిండు. కనీసం నా గురించి వెనక్కి కూడా తిరిగి రాలేదు. ఎలివేటర్ అటు సైడ్ అటు నుంచి వస్తుండో ఏమో. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నా. ఐ డిడ్ ఎ మిస్టేక్. నువ్వు ఎక్కడికి పోయినావు? నేను వెతకడానికి కూడా రావట్లేదు కనీసం. కిందికి రావట్లేదు ఏంటమ్మా నువ్వు? ఇదంతా పైన చూస్తున్నా. మీ దగ్గర ఎట్లా కార్డు రావాలి కదా, కార్డు కోసం అన్న ఇక్కడికి వచ్చి అవుతావు అనుకున్నా. ఈ ఎగ్జిట్ దగ్గరికి ఇంకా పోతే పోయింది అనుకున్నావా? కిందికి వస్తున్నా ఒకసారి చూద్దామని ఎలివేటర్ దగ్గర తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వచ్చి కింద నుంచి వస్తున్నాయి కదా. ముందే వీడియో ఆన్ చేసుకుని వస్తున్నావు కింద నుండి. ఫస్ట్ మెట్రో నువ్వు భయపడ్డావా? తప్పిపోయినా అనుకోని. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా గోల్డ్ సాక్ వచ్చినాము. ఇక్కడ గోల్డ్ సాక్ అంటే ఇక్కడ బంగారం బాగా అమ్మబడును అనమాట. మనం చూద్దాం ఇక్కడ బంగారం షాప్స్ ఎట్లున్నాయి, బంగారం రేట్ ఎట్లుందని. నేను అప్పుడు రాకపోయి నువ్వు ఏం చేసేవాడివి? నువ్వు కింద పోయేవాడివి, నేను పైకి వచ్చేదాన్ని. అదే కదా ఎస్కలేటర్. మళ్ళీ ఆట దాగుడు మొదలు దండాకోరు వీడి పేరేమి ఆట చెక్ చేసిన. కానీ నేను నిజంగానే దిగలేదు అనుకున్నావా? దిగినా అనుకున్నా. ఎందుకంటే నువ్వు నాతో పాటు దిగినావు. చూసినావు నన్ను దిగడం? చూసినా. అట్లుంటది ముంబై ట్రాఫిక్ లో. మనతో ఎవరు దిగారు దిగలేదు అని చెక్ చేసుకొని దిగాలన్నమాట. ఇట్లా వదిలేయద్దు. దిస్ ఇస్ దుబాయ్. ఇది మొత్తం ఎట్లుంది ఏరియా? యూకే లాగుందా? మట్టిగా నడతలే దుబ్బాగా నడుతున్నావు. దుబాయ్ ఉంది. దుబాయ్ నడితే దుబాయ్ ఉంది. చెట్లుగా నడుతున్నాడు యూకే ఉంది. ఓ అటు సైడ్ నేను గోల్డ్ షాప్స్ ఏమో. అదిగో గోల్డ్ కోరల్. ఏంటిది అది? ఎక్కడమ్మా? ఇది పచ్చగూర ఆకు రోడ్డు మీద పెరిగింది అంటావు నువ్వు. అది పచ్చగూర. అది పిచ్చాకు. మీ అమ్మ ఇప్పుడు నేను ఊళ్ళోకి పంపిందా కూరగాయలు కోసుకురామని ఫస్ట్ మీ అమ్మ నాలే. గోల్డ్ షాప్ లోకి వెళ్ళే దారిలో మా ఆయన చెప్పులు అనుకుంటుంది. బాగున్నాయి. 40 dirhams అంట, అంటే 1000 రూపాయలు. బట్ నేను బేర వాడదా పదా. బాగున్నాయి చెప్పులు ఇక్కడ మోడల్స్.
ఆడు ఉమా అని చిన్నప్పుడు నా ఫ్రెండ్ నేనే పెట్టించాను. పివ్వా అని బాగున్నాయి. లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అట. హర్షక్ చూడగానే నచ్చినాయి అట ఈ షూస్. బికాస్ ఆఫ్ దిస్ కలర్. ఈ కలర్ ఇష్టం ఆయనకి. జాయ్ లుకాస్ అని తెలుగులో రాసి ఉంది. వామ్మో ఏంటి అసలు ఈ మోడల్స్. ఇవి ఓకే చోకస్ మాదిరిగా ఉంటాయి. చూడు హర్షక్. ఓ మై గాడ్. ఈ మోడల్ బాగుంది చైన్. సో మేము ఇప్పుడే ఒక బ్యాగ్ కొన్నాము, హ్యాండ్ బ్యాగ్. అది మీకు ఫర్దర్ వీడియోస్ లో చూపిస్తాను. ఇప్పుడు మనం గోల్డ్ షాప్ కి వచ్చాము. ఇక్కడ దారుణంగా ఉన్నాయి అసలు గోల్డ్ షాప్స్. అమ్మో. సో ఇక్కడ రేట్ ఎంత ఉందో అడుగుదాం రండి. గోల్డ్ కి రేట్ ఎంత ఉందో కనుక్కుందాం. దగ్గర మెరిసిపోతుంది. ఇన్ దుబాయ్ 285 స్టోర్స్ ఉన్నాయట. 285 స్టోర్స్, 10 కంట్రీస్ నుండి వచ్చిన స్టోర్స్. ఒక వీధంతా స్ట్రీట్ ఫుడ్ ఉండడం చూసినాం కానీ వీధంతా బంగారం అమ్మడం ఇక్కడే అనుకుంటా. దుబాయ్ లోనే పాసిబుల్. ఈ గల్లీ గోల్డ్ షాప్సే అంతా. ఇటు గోల్డ్ షాప్సే, ఇటు గోల్డ్ షాప్సే. గోల్డ్ అని తినే ఉన్నట్టుంది. నిజమే, కేజీఎఫ్ లో గోల్డ్ అంతా ఇక్కడికే అమ్మినట్టున్నారు. మోడల్స్ కూడా చాలా బాగున్నాయి, గోల్డ్ డిజైన్ మోడల్స్. చూడు హర్ష. ఓ మై గాడ్. నా బంగారం. అది చూడు గోల్డ్ కాదు, అది మెడలో వేసుకో. అసలు మనిషి మెడలో పడుతుంది అది. అది ఎట్లయితే అది వేసుకుంటే ఎట్లుంటుంది తెలుసుగా. మోయలేక చచ్చిపోవాలి. వెనకాల ఉన్న చైన్ చూసారా? వామ్మో. అది ఎవర్రా బాబు కొనేది? డ్రెస్సే గోల్డ్ డ్రెస్ ఈ పక్కన. గోల్డ్ ఏంది అసలు? బట్టలు డిస్ప్లే చేసినట్టు చేసారు. గోల్డ్ మాస్కా? కరోనా మాస్క్. అదే కరోనా మాస్క్. గోల్డ్ కరోనా చేతికి. వామ్మో. ఇది గోల్డా బట్టల షాపా? ఇట్లుందేంట్రా బాబు. లిప్స్టిక్ పెట్టారు, మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ. ఇగో ఈ చోకర్ బాగుంది. ఇయర్ రింగ్స్. వామ్మో దగ్గర మెరిసిపోతుందిగా. చూడు పైన ఎట్లా ఎలాంటి తీసారు చూడు హర్ష. మటన్ షాప్ లో ఎలాంటి తీసినట్టు తీసారు. ఘోరంగా ఉందిగా. ఇంత గోల్డా బయట డిస్ప్లే చేసేది? ఇండియాలో అసలు డిస్ప్లే కూడా చేయరు కనీసం. బరువు ఉంది ఇది చాలా, అసలు మోయలేకపోతుందా. బ్యాంగిల్స్ అయితే డిజైన్స్ చాలా బాగున్నాయి.
इधर दिस वन తెలుగు వాళ్ళే వాళ్ళ ఆంటీ చేతికి తీసుకుంది. చాలా బాగుంది గోల్డ్. బాగుంది ఆంటీ చాలా. చూడండి ఎలా ఉందో చైన్. అక్కడికి ఇక్కడైతే జస్ట్ తాడు లాగా చేశారు హర్షకి మోడల్. తాడు అల్లినట్టు చేశారు. చేతి రింగ్స్. అవన్నీ చైన్స్. అందరూ ఏదో తీసుకున్నామంటే ఇక్కడ ఎవ్వరు ఖాళీగా లేరు అసలు. బిజీ బిజీ ఉంది షాప్. ఈ సెట్ కి ఇయర్ రింగ్స్ వచ్చాయి. బాగుందా? మూడిట్లలో మేము ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాం. ఈ మోడల్ చాలా బాగుంది. ఇది తీసుకోవాలనిపిస్తుంది ఎందుకు. ఈ రెండు కమ్మలు చేంజ్ వచ్చినాయి. ఇది కమ్మలు. ఈ కమ్మలు బాగున్నాయి కదా. ఇదేమో చైన్ లాగా. అవును. ఇక్కడ ఏదో పెద్ద రింగ్ లాగా ఉంది. ఇదంతా గోల్డే. వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి బరువైన రింగ్ అన్నమాట. గోల్డ్ షాప్. గోల్డ్ అంతా అమ్మేది ఒక చేపల మార్కెట్ లాగా ఉంది. పిచ్చి పిచ్చిగా పడేస్తారు గోల్డ్ షాప్లలో అయితే. ఓకే ఐల్ గివ్ ఇట్ దిస్ ఫ్రీ అని చెప్పేసి ఎక్కువ కొన్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చుడు. అసలు ఘోరం చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు ప్రాఫిట్ లేకుండా ఇవ్వరులే, కాకపోతే దారుణంగా అమ్ముతున్నారు అసలు గోల్డ్. నేను ఏది తీసుకున్నానో హోటల్కి వెళ్ళాక చూపిస్తాను మీకు. ఇప్పుడు మనము స్పైస్ సాక్కి వెళ్తున్నాము. ఆ ఏరియా పేరు స్పైస్ సాక్ అనమాట. అంటే అక్కడ స్పైసెస్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఈ కంట్రీలో దుబాయ్లో ఎక్కువ పండేది స్పైసెస్ అనమాట. సో అవి ఇక్కడ బాగా పాపులర్ అలాంగ్ విత్ గోల్డ్. దానికి కూడా ఒక స్ట్రీట్ ఉంది. మనం ఇప్పుడు అందులోకి వెళ్తున్నాం. ఇవి స్పైసెస్ అన్నమాట. ఇక్కడ చాలా పాపులర్. Skin allergy. What is that? Sulfur like for skin allergy. Coffee beans. ఇవన్నీ పొడులు చేసి అమ్ముతారు. నైస్ నైస్. Original. How much saffron? 100 grams? 100 grams. Ilachi from Iran. Menthol. Sinus, split cough. Second. What is that? Menthol. Menthol. How do we use it? Use? This you put on hot water. Okay. In the hot water, then you smell. It's good Steam. For sinus, for flu, for cough, for headaches. మస్తు ఇంటెన్స్ చూడు నాని. Charcoal also. Charcoal, you know. జెండు బాబు దారుణంగా. Smell. Everything is clean. జెండు బాబుకి త్రిబుల్ ఉంది కదా. Then you some sinus. తీసుకున్నా అది కొంచెం For headaches. ఇంటికి కూడా పంపచ్చు. Special. What is this? This is like wood. ఓ బ్లాక్ వుడ్. అది ధూప్ స్టిక్స్ తయారు చేసేది అన్ని వీటితోనే హర్ష. Doop sticks. This is original. Long stick. And this tea. టీ. వాట్ టీ? Herbal tea. హర్బల్ టీ. కుప్పలుగా వేసారు ఇక్కడ. బటర్ స్కాచ్. ఇక్కడ సాఫ్రాన్ బాగా ఫేమస్ ఉంది. ఏ షాప్ లో చూసినా ఇవే ఉంటున్నాయి. ఎంతో అడుగుదాం. 1 గ్రామ్ ఆఫ్ సాఫ్రాన్ కి 15 dirhams అంట. అంటే 300 రూపాయలు. సాఫ్రాన్ అంటే ఇది అది. అబ్బా దీన్ని ఏమో అంటారు పాలలో కుంకుమ పువ్వు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ టుడేస్ వీడియో. గోల్డ్ సాక్ అండ్ స్పైసెస్ సాక్. గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో చెప్పలేదు వీళ్ళకి ఇంకా. గోల్డ్ ప్రైస్
గోల్డ్ ప్రైస్ పెద్ద తేడా ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తాం. ఈ రోజు మేము చాలా 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 షాపింగ్ చేసినాము. ఐ థింక్ మా లైఫ్ లో మేము ఎప్పుడు ఇంత షాపింగ్ చేసి ఉండము. ఎట్ ఏ టైం కొన్ని లక్షలు ఖర్చు పెట్టాము. బికాజ్ గోల్డ్ కొన్నాం కదా. ఇక్కడ తీసుకుంటే చాలా మంచిది అట్లా ఇట్లా అన్నారు. అసలు గోల్డ్ రేట్ ఎట్లుంది అదంతా మీతో ఫస్ట్ నుండి చెప్తానే అంటున్నాను వీడియోలో. బట్ చెప్పడానికి కుదరలేదు, ఎక్కడ ఫ్రీగా కూర్చొని మాట్లాడే స్పేస్ లేదనమాట. బాగా రష్. అసలు ఆ స్ట్రీట్ ఎట్లుందో చూసారు కదా, గోల్డ్ షాప్. అసలు అది ఒక చేపల మార్కెటే మొత్తం. ఇట్లా అమ్మడాలు, అందరూ షాప్లలోకి పిలుస్తున్నారు, బ్యాగులు అమ్ముతామని అది అమ్ముతాను. కోటికి 4 టైం ఉంది అసలు ఆ ప్లేస్. చాలా క్రౌడీగా ఉందన్నమాట. సో అక్కడ మాట్లాడడానికి రాలేదు. ఇంటికి వెళ్ళాక నేను ఏ గోల్డ్ కొన్నానో తీసి మీకు చూపిస్తూ ప్రైజెస్ చెప్తాను. ఇప్పుడైతే కరెంట్ గా మేము మండి తిన్నామని రెగ్యులర్ గా మేము ఎక్కడికైతే వస్తామో అక్కడికే వచ్చామన్నమాట. మీకు నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే తెలిసి ఉంటుంది. మేము రెగ్యులర్ గా ఒక ప్లేస్ కి వస్తాము, అదే ప్లేస్ కి మళ్ళీ ఈ రోజు కూడా మండి తిందామని వచ్చాము. అండ్ ద సాడ్ థింగ్ ఈస్ టుడే ఈజ్ ఆర్ లాస్ట్ డే. రేపు మేము వెళ్ళిపోతున్నాము. రేపు చెక్అవుట్ చేసి రేపు నైట్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు యూకే. లాస్ట్ డే అని మేము ఇంకెక్కువ తిందామని ఫిక్స్ అయినాం అనమాట. వల్ల తింటామో లేదో ఇంత స్పెషల్ మండి అని. సో ఫిష్ ఆర్డర్ చేసినాము. సీ బ్రీమ్ ఫిష్ కదా, సీ బ్రీమ్ ఫిష్ విత్ రైస్ ఇచ్చారు. అండ్ అలాంగ్ విత్ దట్ మన రెగ్యులర్ మండి. దీన్ని యాక్చువల్లీ ఇక్కడ మద్బీ అంటారు అనమాట. మండి అంటే వేరే చికెన్ ఇస్తారు. It's awesome. So we bought some gold. సో ఇక్కడ యాక్చువల్గా గోల్డ్ రేట్ ఎట్లుంది అంటే 21 క్యారెట్స్కి ఒకటి, 22 క్యారెట్స్కి ఒక రేటు, 18 క్యారెట్స్కి ఒక రేటు ఉందన్నమాట. సో బేసికల్గా మన ఇండియాలో మనం 22-24 క్యారెట్స్ ఎక్కువ తీసుకుంటాం కదా. సో ఈ రోజు గోల్డ్ రేట్ ఎట్లుందంటే 22 క్యారెట్స్కి 1 గ్రామ్కి 4,590 రూపీస్ ఉందన్నమాట. ఇండియాలో 5,000 ఉంది ఈరోజు. బేసికల్ గా అంత డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ఒక 500 రూపీస్ డిఫరెన్స్ అనమాట. కాకపోతే ఇక్కడ దుబాయ్ లో నేను చూపించా కదా ఇందాక మోడల్స్ ఎట్లున్నాయి, అస్సలు ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ మోడల్స్. అసలు ఒక్కొక్క షాప్ లో ఒక్కో మోడల్. అండ్ గోల్డ్ అసలు ఇట్లా బట్టల షాప్ లో అమ్మినట్టు అమ్ముతున్నారు అనమాట. అంత దారుణంగా ఉంది గోల్డ్ ఇక్కడ. అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అసలు గోల్డ్, వీళ్ళకి ఇంత ఇన్వెస్ట్మెంట్. ఒక్కొక్క షాప్ లిటరల్ గా మోర్ దెన్ 100 crores వర్త్ ఉంటది. అంత గోల్డ్ ఉందన్నమాట ఒక్కొక్క షాప్ లో. ఎందుకు గోల్డ్ ఇక్కడ ఇంత పాపులర్ అది తెలియదు, కానీ ఇక్కడ దుబాయ్కి వచ్చాం కదా, గోల్డ్ కొంటే తక్కువ రేట్ పడుద్ది మనకి ఇండియా కన్నా అని మాత్రం తెలుసు. సో యాజ్ యూజువల్ గా కాస్త తక్కువ పడింది. బేసికల్ గా ఇక్కడ మనం తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ మోడల్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. మనం ఇక్కడ కాకుండా ఇండియాలో తీసుకున్న పెద్ద ఏమంటారు ప్రాఫిట్స్ లో ఏముండము, అట్లా అని లాస్ లో ఉండవు అనమాట. ఈక్వల్ ప్రైస్ ఉంది, ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉంది, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మోడల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒకవేళ మనం ఇక్కడ తీసుకున్నా కూడా ఇండియాలోకి వెళ్ళి మనం ఒకవేళ ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, మనకి ఏమీ రాదు, ప్రాఫిట్ అయితే ఏమి రాదు. ఎందుకంటే ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ వేస్తున్నారు వీళ్ళు. టర్కిష్ డిజైన్ అని, ఇటాలియన్ డిజైన్ అని, వాళ్ళు మేక్ చేసిన డిఫరెంట్ డిజైన్ బట్టి చాలా మోడల్స్ ఉన్నాయి చూసారు కదా. ఆ డిఫరెంట్ డిజైన్ బట్టి మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ వేస్తున్నారు అనమాట. సో దానివల్ల మనకి ఇక్కడ తీసుకొని ఇండియాలో అమ్ముకోవడం అట్లాంటి పెద్ద బెనిఫిట్స్ అయితే ఏముండవు. మేము పెళ్ళైనప్పటి నుంచి గోల్డ్ అసలు తీసుకోలేదు అనమాట. సో అందుకోసమని మేము తీసుకుందామని చెప్పి ఇప్పుడు తీసుకున్నాము. అందులో మీకు చూపిస్తాను కొన్ని డిజైన్స్. సో బేసికల్ గా దుబాయ్ అంటే చాలా మోడర్న్ సిటీ, మనం ఎంత చెప్తే అంత రేట్లు పెట్టి కొనాలని అసలు అనుకోకండి. గలీలలోకి వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా బార్గెన్ చేయండి. వాళ్ళు అబ్రాడ్ వాళ్ళు, ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ కదా, చాలా డెవలప్ అయింది ఇక్కడ. సో ఫారినర్సే వస్తున్నారని చెప్పేసి రేట్లు ఎక్కువనే చెప్తున్నారు అనమాట. మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బార్గెన్ చేయండి, తక్కువ రేట్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నేను తీసుకున్న గోల్డ్ మీకు చూపిస్తా. సో నేను సింపుల్ గా డైలీ వేర్ వేసుకునే జ్యువెలరీ తీసుకున్నాను అనమాట. హెవీగా నాకు అంటే ఒక నెక్లెస్ కానీ లాంగ్ చైన్ కానీ అవి మా మమ్మీ పెళ్లికి పెట్టినే ఉన్నాయి అనమాట. అవి ఎట్లా మేము వాడట్లేదు. నేను యూకేలో ఉండడం వల్ల ఇంకా వేసుకునే ఛాన్సెస్ అసలు రావట్లేదు. సో అది అవసరానికి ఇంకా బ్యాంక్ లోనే ఉందన్నమాట. అది ఏం యూసేజ్ లో కూడా లేదు. డైలీ వేసుకోవడానికి నాకు అసలు లేవు, చైన్స్ కూడా లేవు అనమాట. సో అందుకోసమని సింపుల్ మోడల్ తీసుకున్నవన్నీ సింపుల్ మోడల్సే తీసుకున్నాను. ఇది ఒక చైన్, దీనికి కమ్మలు బ్రేస్లెట్ రెండు వచ్చాయి మ్యాచింగ్. కింద 3 ఇట్లా స్పియర్ షేప్ లో వచ్చినాయి. అండ్ మధ్యలో ఇంకొక చిన్న చైన్ వచ్చింది. దాంట్లో ఇట్లా ఈ డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ కింద ఇట్లా వచ్చింది అనమాట. ఈ చైన్ కి బ్రేస్లెట్, ఇయర్ రింగ్స్ వచ్చినాయి సేమ్ చైన్ మోడల్లోనే. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, అసలు డైలీ వేర్ కి అయితే మస్తు ఉంటాయి.
ఇవి ఊగుతున్నాయి ఏంటి ఇట్లా. చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అసలు. పంజాబ్ డ్రెస్ మీదకి ఈవెన్ లైక్ నార్మల్ ఏమంటారు మోడర్న్ డ్రెస్ మీద కూడా ఈ చైన్ బ్రాస్లెట్ చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ కొంచెం హెవీ అవ్వచ్చు, బట్ చైన్ బ్రాస్లెట్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఏ డ్రెస్ మీదకైనా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ అవుట్ఫిట్ మీదకి ఒక చిన్నది వేసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న చైన్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి, సేమ్ ఇట్లా. ఇది నార్మల్ బయట కొన్నదే షాప్లో, జస్ట్ నార్మల్దే. జీన్స్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ కూడా సూట్ అయింది అనమాట. లైక్ ఇట్లా కింద ఒక డాలర్ లాగా వచ్చి పైన ఇంకొక చైన్ లాగా రావడం. సో నేను ఇప్పుడు తీసుకున్న గోల్డ్ చైన్ కూడా అదే మోడల్లో ఉంది. సో వెస్టర్న్ అవుట్ఫిట్స్ కానీ పంజాబ్ డ్రెస్ల మీద కానీ దేని మీదకైనా బాగుంటుంది. సో అందుకోసమని ఇట్లా సింపుల్ మోడల్ తీసుకున్నా ఇది. అండ్ ఈ చైన్ బ్రేస్లెట్ ఇయర్ రింగ్స్ కాకుండా ఇందులో ఒక చైన్ తీసుకున్నా. ఇప్పుడు నేను వేసుకున్న గోల్డ్ చైన్ హర్షద్ అనమాట. హర్షకి మొన్న మమ్మీ దివాళీకి పెట్టింది. హర్షకి మొన్న లాకెట్ పెట్టింది మమ్మీ దివాళీకి చైన్కి. అది నేను వేసుకుంటున్నా, నాకు లేదు చైన్, అందుకోసమనే ఇది నేను కొనుక్కున్నా. ఈ మోడల్ నాకు మస్తు ఘోరంగా నచ్చింది. ఇది మన ఇండియాలో నేను చూసింది ఎట్లుంటుంది అంటే ఇది స్క్వేర్ ఉండదు, ఈ మధ్యలో వచ్చిన గుండు రౌండ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ కొంచెం స్క్వేర్ షేప్లో ఉంది. ఇట్స్ నైస్, సింపుల్గా ఉంది. ఇది చాలా డైలీ వేర్ వేసుకునేలాగా. సో ఈ చైన్, ఇంకో బ్రేస్లెట్, జస్ట్ ఇదైతే లాస్ట్లో ఊరికే నార్మల్గా తీసుకున్నాము. సో ఇదొక బ్రేస్లెట్ అండ్ బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాం. 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సో ఇది. సో ఇదండి మొత్తం ఓవరాల్ గా 45 grams వరకు తీసుకున్నా. దిస్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ షాపింగ్ ఐ హ్యావ్ ఎవర్ డన్. నేను ఒకటేసారి ఇట్లా షాప్కి వెళ్ళి ఇట్లా కొని నెట్ అమౌంట్ పెట్టి తీసుకుంది ఇదే ఫస్ట్ టైం లైఫ్ లో. ఇండియాలో మనం గోల్డ్ చేయించుకున్నా ఏం చేస్తాం పాపం, మనకి ఎప్పుడు గోల్డ్ ఒకే దగ్గర కొంటాం కదా. పాపం మా అన్న ఆగమంటే ఆగుతాడు గోల్డ్ తీసుకునే దగ్గర, అన్న మెల్లమెల్లగా కడుతూ ఉంటాం ఇన్స్టాల్మెంట్ లో. కానీ ఇక్కడ ఎట్ ఏ టైం ఒకటేసారి పేమెంట్ కట్టి చేసింది ఇదే కాస్ట్లీయెస్ట్ షాపింగ్ ఇన్ మై లైఫ్ అసలు ఈరోజు. ఇదే కాదు, ఇంకా కొన్ని వాచ్ తీసుకున్నాము హర్షకి, నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా, కొన్ని చెప్పులు తీసుకున్నాము. అంతా ఈరోజు షాపింగ్ అంతా చాలా హెవీ అయిపోయింది. ఇంకా ఈ దుబాయ్ ట్రిప్పే హెవీ అయింది, నాట్ ఓన్లీ షాపింగ్, దుబాయ్ ట్రిప్పే చాలా హెవీ అయింది. బట్ లైఫ్లో ఒక్కసారి రావాలని వచ్చామంతే. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ వీడియో. హోప్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను దుబాయ్లో గోల్డ్ షాప్స్ ఎట్లుంటాయి, గోల్డ్ రేట్స్ ఎట్లుంటాయి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోల్డ్ దుబాయ్ యూకే అంటున్నా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గోల్డ్ షాపింగ్ ఇన్ ద యూకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గోల్డ్ సాక్. ఇంత కొనేసరికి నాకు పిచ్చిలేసింది. బంగారం ఇంత డబ్బులు ఒకటేసారి పెట్టేసరికి నాకు పిచ్చిలేసింది. సో ఇది దుబాయ్లో బంగారం అండ్ దాని కథ. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్, ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ శ్రావణి. ఆపేరా